తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. తీర్పు కాపీ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అధికార కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ జీవో 6ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ జీవోను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. వీరితో పాటు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ జోషిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ల బెంచ్ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు పిటిషనర్ల వాదనలు విన్న న్యాయమూర్తులు తీర్పును వాయిదా వేశారు. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అన్న అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పిచ్చింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకం చట్టబద్ధమే అన్న హైకోర్టు ఆ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ, ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారాయన. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దోషులు జైలుకు పోవడం ఖాయమన్నారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. హైకోర్టు తీర్పుని కాపీస్ వచ్చాక మొత్తం స్టడీ చేశాక ఫర్దర్ విచారణ కొనసాగిస్తుంది. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఇది రాష్ట్ర సొమ్ము నీళ్ళలో పోసినారు కాబట్టి ఆ బాధ్యులు ఎవరైతున్నారో ఎవరిని కూడా వదిలేది ఉండదు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంతో పాటు హైకోర్టు తీర్పుపై చర్చిస్తారని తెలుస్తోంది.